ఇంటింటికి 5 లక్షల బీమా అట, ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలట, ఇల్లు కట్టుకునే వారికి 21,000 రూపాయలట, పెళ్లికి పుస్తే మట్టెలట. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో ఒక అభ్యర్థి ఇస్తున్నాడు హామీలు. ప్రతి ఇంటికి నేను 5 లక్షల బీమా చేస్తా అంటుండట. అంటే మీరు ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు చనిపోతే మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వస్తాయి. అలాంటి ఇన్సూరెన్స్ నేను మీకు చేసి పెడతా. ఒకటి. రెండోది, ఒకవేళ మీ ఇంట్లో ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు ఇస్తా. ఇదేమన్నా చట్టమా? హామీ అది అంతవరకే. దాన్ని చట్ట రూపంలో నువ్వు ఎందుకు ఇవ్వలేదని దాని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం అని ఉందా? లేదు కదా. రేపు ఒకవేళ ఇవ్వకపోతే ఇల్లు కట్టుకునే వారికి 21,000 ఇస్తా అంటుండట. పెళ్లికట పుస్తే ఇస్తారట, మట్టలు ఇస్తారట. రంగారెడ్డి జిల్లాలో కొత్తపేటలో ఒక అభ్యర్థి హామీలు ఇచ్చుకుంటూ పోతుండట. ఉచిత అంబులెన్స్ పెడతా, గ్యాస్ సిలిండర్లు ఇస్తా, బాండ్ పేపర్ పైన 22 హామీలట. గద్వాల జిల్లా సల్కాపురం అభ్యర్థి అట. బాండ్ పేపర్ తయారు చేసి 22 హామీలు రాసిండట. ఆదిలాబాద్ జిల్లాలో 22, నిజామాబాద్లో 10, జనగామ జిల్లాలో 6 చోట్ల ఏకగ్రీవాలు. రెండో విడత నామినేషన్లలో ఏకాదశి జోరు. నేటితో ముగియబోతున్న నామినేషన్ల స్వీకరణ. రెండో విడత రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు షురు. మొత్తం ఎలక్షన్స్ 11, 14, 17 తేదీల్లో జరగబోతున్నాయి. అదే రోజు ఆయా గ్రామ పంచాయతీల ఎన్నికల కౌంటింగ్ కూడా అదే రోజు ఉంటుంది. ఇగో పల్లె పోరులో హామీలు హోరెత్తుతున్నాయి. గెలిపించండి, పథకాలు పొందండి అంటూ సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గనక దిగిపోతాను అంటూ ప్రతినబూనుతున్నారు, అంటే ప్రమాణం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఊర్లో 700 గడపలున్నాయి. ప్రతి ఇంటికి ఏడాదికి 1,200 ప్రీమియం అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి 8,40,000 రూపాయలు అయితే 5 ఏళ్లకు 42,50,000 రూపాయలు అయితే. ఈ ఒక్క హామీనే కాదు, మొత్తంగా 15 హామీలతో ఆమె మేనిఫెస్టో రూపొందించింది. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆడబిడ్డ పెళ్లికి పుస్తలు మట్టలు చేయిస్తాం. అబ్బాయి పెళ్లికి 5,116 రూపాయలు ఇస్తాం. అలాగే ఊర్లో నెలకొకసారి మెడికల్ క్యాంపు నిర్వహిస్తాం. శస్త్రచికిత్స అవసరం ఉన్న వారికి 15,000 ఆర్థిక సహాయం చేస్తాం. ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ వేసుకునే సమయంలో 21,000 రూపాయలు ఇస్తాం. ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇస్తాం, బ్యాగులు ఇస్తాం, బూట్లు ఇస్తాం. ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేస్తాం. గ్రామంలో గ్రంథాలయం కడతాం. శివరాత్రి, శ్రీరామనవమి, మొహర్రము ఈ సందర్భంగా ఊర్లో అన్నదానం చేస్తాం. ఊరి అమ్మ ఎక్కడి హామీలు, ఎక్కడి కథ ఇవి. ముఖ్యమంత్రి కూడా ఇన్ని హామీలు లేనట్టుగా ప్రధానమంత్రి కూడా ఇన్ని హామీలు వేయలే. రాష్ట్ర ఎలక్షన్లలో రంజాన్లో ఇఫ్తార్ విందు పెడతాం. గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు పెడతాం. దహన సంస్కారాలకు 10,000 ఇస్తాం. అంత్యక్రియల కోసం వైకుంఠ రథం మేమే ఇస్తాం. గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇదంత ముందు ఆమె ఎవరు, నందిని ఈమెరు ఉండే ఈమె పేరు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్ ఇచ్చిన హామీల లెక్క ఇది చిట్ట ఇంత పెద్దది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? ఉన్నది అమ్మి పెడతామా, లేకపోతే జనానికి వచ్చే దాంట్లోంచి ఖర్చు పెడతామా, లేదు ఈ పదవిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించి ఖర్చు పెడతామా? ఏమి లెక్కలు ఇవన్నీ వద్దురాని ఆయన. ఏమి లేదు, మేము సర్పంచ్గా పోటీ చేసి ప్రజలకి అండగా ఉంటాం, ప్రజలకి వచ్చే నిధులు పారదర్శకంగా ఖర్చు పెడతామని చెప్తే ఓట్లు పడతట్టున్నాయా? మళ్ళీ అది కూడా కష్టం ఉంది. ఇవన్నీ కుదిరాయి, నువ్వేడ మాకేం చేస్తావు, పైసలు ఫస్ట్, మందు దాపి ఫస్ట్, మిగతా ఆయన తర్వాత. అట్లనే ఉన్నది కదా రాజకీయం. అందుకనే ఈ జనాల ఇది బాగా పట్టిర్రు. మొత్తం లిస్ట్ తయారు చేసినాడు 22. ఇప్పుడు ఈయన ఇవన్నీ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి, ఎన్ని లక్షలు కావాలి? మినిమం సంవత్సరానికి ఈయనకు దగ్గర ₹1 కోటి పైన కావాలి ఒక సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలకు 5 కోట్లు కావాలి. మరి 5 కోట్ల రూపాయలు ఏ నుంచి తెచ్చి పెడతాడు? గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలో అభ్యర్థిగా ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేసిండు. గ్రామంలో అమలు చేయబోతున్న 22 హామీలతో మేనిఫెస్టోను ₹100 బాండ్ పేపర్పై రాసిచ్చిండు. ఇప్పుడు ఈయనేనా ఆయన? ఇప్పటిదాకా రాసిచ్చిన ఆయన ఈయనే అనుకుంటా. ఈ హామీలను నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిండట. గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించడం, ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్, బీసీ శ్మశాన వాటికకు ఫెన్సింగు, బోరు వేయించి మోటార్ ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పిస్తా, వితంతు మహిళలకు ఇంటి నిర్మాణం కోసం 10,000 ఇస్తా, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా, ఊర్లో బీటీ రోడ్లే ఇస్తా, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతా. ఓరిని ఎక్కడి లెక్కలు ఇవి, ఎక్కడి కథ.
చివరికి జనం ఏమంటారు చూసిరా, ఆ బెడద ఎంత తీవ్రంగా ఉంటే ఈ డిమాండ్ చేస్తారు చెప్పండి. మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రజల డిమాండ్ ఏందట అంటే సోమవారం ప్లకార్డులు పట్టుకొని మరి కోతులు కుక్కల బెడద తీర్చిన వారికే ఓటేస్తామని నినాదాలు చేసిరట చివరికి. ఇది ప్రజలకు కావాల్సింది. ఎంత చిన్న సమస్యలు ఉంటే ప్రజలకు చూడండి, నా మోరి సాఫ్ చేయి, నాకు లైట్ లేదు, నేనన్నా కలిసి నా బాధ చెప్పుకోవాలని నువ్వు గ్రామ పంచాయతీ ఆఫీసులో, ఇదే ప్రజల డిమాండ్స్. ఇవన్నీ ఎవరు అడగడు అసలు, ఇవన్నీ ఎవరు అడగరు. సో ఇట్లా రకరకాల ఫీట్లు చేస్తున్నారు. మరి గెలిచేది ఎవరో ఏందో చూడాలి.